తోటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శివపార్త్ గారు జాయిన్ అయ్యారు. శివపార్త్ గారితో మాట్లాడదాం. శివపార్త్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానల్ పెద్దలకి గుడ్ మార్నింగ్ అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే తాము ఊరుకున్న తమ పార్టీ కార్యకర్తలు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సో తాము కూడా అదుపు చేయలేమన్నారు. సో దానికి బీజం వేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. దాడులకి ఈ ప్రభుత్వం మరి రెచ్చగొడతా ఉంది, ప్రేరేపిస్తూ ఉంది, సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పేసి. సో మరి మీరు అలర్ట్ అవ్వాల్సినటువంటి సమయం అనుకుంటా శివపార్త్ గారు. ఎందుకంటే వారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూటమి కార్యకర్తల మీద మరి ప్రతి దాడులకి వారు సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఒక ఇండికేషన్ ఆయన ఇచ్చినట్టు ఉంది. ఇందాక మీరు లేట్గా జాయిన్ అవ్వడం వల్ల బయట కూడా ఒకటి ప్లే చేసాం, మీరు మిస్ అయ్యారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ అదే. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను బయటికి రానిలా, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నా కూడా కూటమి వాళ్ళ మీదే ధమ్కి ఇచ్చే పరిస్థితి. అంటే ప్రతి జిల్లాకి కొన్ని కోటాను కోట్లు పంపించి అల్లర్లు సృష్టించండి, మీ ఇష్టానికి శాంతి భద్రతల ఇష్యూ ఉంది అని చెప్పి మనం దీన్ని హైలైట్ చేసి రాష్ట్రపతి పాలన అడుగుదాము. ఇష్టానికి నరుకోండి, చంపుకోండి, గంజాయి తాగండి, రోజుకు ఒక మర్డర్ మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో జరగాలి, మీరేం చేస్తారో తెలియదని చాలా సిన్సియర్ గా వాళ్ళ అనుచరులకి అనునాయులకి చెప్పడం అయితే జరిగింది. అది ఇంటెలిజెన్స్ రిపోర్టు దాన్నే బయటపడడం జరిగింది. సో కూటమి నాయకులు కూడా దాని గురించి వివరణ ఇచ్చారు. ఇట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్యం పోస్తున్నారు అని. అది నిజమే. ఇప్పుడు ఆయన మాటలు చూస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ పక్కా 100% ట్రూ అని నమ్మాలి. ఎందుకంటే వచ్చి 60 రోజులు కూడా కావట్లా, రాగానే ఏదో 36 మందిని హత్య చేశారంటే ఆ ఎఫ్ఐఆర్లు వెయ్యి అంటే ఇంతవరకు ఒకళ్ళ పేరు చెప్పరా, ఎక్కడ హత్యలు జరిగాయో తెలీదు. అసలు జరిగింది 4 హత్యలు, అందులో 3 చనిపోయింది టీడీపీ కార్యకర్త. 3 టీడీపీ కార్యకర్తలే. 4 హత్యల్లో 3 చనిపోయింది టీడీపీ వాళ్ళు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చనిపోయింది కూడా టీడీపీ వాళ్ళు. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నప్పుడు చనిపోతుంది టీడీపీ వాళ్ళే, దాడులు జరుగుతుంది వాళ్ళ మీదే, కానీ కేసులు పడుతున్న వైసీపీ వాళ్ళు. వింతగా ఉందన్నమాట. అధికారంలో ఉండి ఇప్పుడు వాళ్ళకి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీకి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే, మేము వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే నష్టపోయాం, మేమే కేసులు అని అయ్యని అని మా మీద దాడులని, మమ్మల్నే కొట్టారు, మమ్మల్నే కేసులు పెట్టారు, మేమే జైళ్ళలో మగ్గిపోయాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో ఏదో వైసీపీ వాడు గలాట చేయడం, తీసుకెళ్లి టీడీపీ వాళ్ళు లోపల వేయటం. ఆ గలాట చేసిన వాడు బాగానే ఉన్నాడు, వాడి మీద ఏ కేసు ఉండట్లా. ఇప్పుడు దానికి బాధ్యత అంటే ఇట్లా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది రాగానే చేస్తున్నారని చెప్పి వీళ్ళు అప్రమత్తం అయ్యి ఉన్నోళ్ళని అందరిని తీసుకెళ్లి జైళ్ళలో మాకు పెట్టేస్తున్నారు, కేసుల మీద కేసులు పెట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వాదన అదే. ఇప్పుడు అప్పుడు మేమే బలయ్యాము, ఇప్పుడు మేమే బలయ్యాము. మీరు అధికారంలో నిజ నిర్ధారణ చేయండి, ఎవరు చేస్తున్నారో దాని మీద కరెక్ట్ గా చేయండి. వాళ్ళు ఏదో వైసీపీ ఫాల్స్ కేసు పెట్టగానే మీరు కేసు తీసేసుకొని మమ్మల్ని లోపలేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళ వాదన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇప్పుడు అదేదో జై జగన్ అనలేదని చెప్పు ఒకరిని నిర్దాక్షిణ్యంగా ఎట్లా గొంతుకు చంపారో దానికన్నా ఇప్పుడు జరిగే ఏమి ఒకటి కూడా ఎక్కువ కాదు. జరిగే వాటిని సమర్థిస్తారా మీరు? సమర్థించట్లే అస్సలు. ఎవరు చేసినా తోలు తీసి తాట తీయాల్సిందే, అందులో డౌటే లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ వేస్తున్నారు, అంటే రెచ్చగొడుతున్నారు. అంటే ఏ అల్లర్లు లేని చోట ఇప్పుడు కదలకుండా ఉన్న నీటిలోంచి ఒక రాయి వేస్తే ఎలా అలజడి అవుతుందో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చేస్తుంది అదే. టీడీపీ వాళ్ళని కావాలని వ్యూహం ప్రకారం ఎక్కడో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక మూలలో ఏదో ఒక ప్రాంతంలో రోజు గొడవలు అయితే జరిగేలాగా గొడవలకు పురుకొల్పేలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తున్నా. అది తప్పు అంటున్నా నేను. వాంటెడ్ క్రైమ్ కి ప్రోత్సహించడం తప్పు. దాన్ని ఆజ్యం పోయడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రం గురించి ఒక బాధ్యత లేకుండా విచక్షణ వదిలేసి ఆయన అధికార దాహం కోసం, లేకపోతే ఆయనకు అధికారం రాలేదని కక్షతోనో రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడం అనేది చాలా దారుణమైన విషయం.
అది శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తున్నాయి, ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనేది ఆయన ఏదో ఎలివేట్ చేయడం కోసం, ఇక్కడ దోషులుగా నిలబెట్టడం కోసం, ఆంధ్ర బ్రాండ్ దెబ్బతీయడం కోసం ఈయన చేస్తున్న ప్రయత్నం అయితే ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న పెద్ద ద్రోహంగా పరిగణించాలి. మన రాష్ట్రం వీలైతే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేయాలి ఆయన, ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, శాసనసభ్యుడు, పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల ఎమ్మెల్యేకి ఏం చేయాలి, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేయలేకపోయావు, నీ అసమర్థత వల్ల నువ్వేమి రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళలేకపోయావు. ఇప్పుడు ముగ్గురు శక్తులు కలిసి ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడి పనిచేసి ఇప్పుడు వచ్చిన నెలలోనే 1,00,000 కోట్ల రూపాయలు కేంద్ర గవర్నమెంట్ నుంచి గ్రాంట్ ని మనం శాంక్షన్ చేయించుకొని బీపీసీఎల్ ద్వారా 60,000 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ ద్వారా 25,000 కోట్లు, మళ్ళీ రైల్వే జోన్స్ వల్ల 6,000 కోట్లు, ఏపీ రీకన్స్ట్రక్షన్ క్యాపిటల్ రీకన్స్ట్రక్షన్ 15,000 కోట్లు గ్రాంట్స్ మనం అప్రూవల్ తెచ్చుకున్నాం. అంటే వచ్చిన నెలలోనే ఒక 1,00,000 రూపాయలకి మనం 1,00,000 కోట్లకి మనం అప్రూవల్ తెచ్చుకున్నామంటే 5 ఏళ్లలో ఎంత చేసుకునే అవకాశం ఉంది. పోలవరం కట్టుకోవచ్చు, క్యాపిటల్ కట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక 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 దారిలో పెడుతున్నప్పుడు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్యాలెస్లు కట్టుకొని ప్రజా డబ్బులు దుర్వినియోగం చేసి నీకేమి చేతగాక, పరిపాలన రాక, పిచ్చి పిచ్చగా ఏదో డ్రైవింగ్ తెలియనోడికి స్టీరింగ్ ఇచ్చినట్టు ప్రజలు నీకు ఇస్తే నువ్వు ఎట్టబడితే అట్ట రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి వెళ్ళిపోయి. సో ఇప్పటికైనా జరుగుతుంటే ఓహో పరిపాలన ఇలా చేయాలా అని బుద్ధి తెచ్చుకోవాలి. వీలైతే నీకు ఏదైనా సాయం అయితే నువ్వు కూడా చేయాల్సింది పోయి ఇన్వెస్టర్స్ వస్తుంటే రాకుండా చేయాలా, ఇక్కడేదో అల్లర్లు సృష్టించాలా, ఈడ సరిగా లేదు శాంతి భద్రతలు, అమ్మో ఏడొచ్చి పెట్టుబడులు పెడితే మనకి ఇబ్బంది అనే పరిస్థితి వచ్చే ఇన్వెస్టర్లు కల్పించాలి అని చెప్పి నువ్వు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేసావంటే నువ్వు ఎవరికి ద్రోహం చేస్తున్నట్టు, అన్న తల్లి పాలు దాగి రమ్ము కుద్దుతున్నావు. అంటే ఇక్కడ మాట్లాడినా పట్టించుకోవట్లేదు, అసెంబ్లీలో మాట్లాడటానికి సమయం ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఢిల్లీ వేదికగా తన గళాన్ని వినిపించమన్నారు. వాళ్ళే అడుగుతున్నారు చక్కగా నీ కారు ఎక్కడో ఆపలా, నువ్వన్నా పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో గేట్ దగ్గర ఆపితే నడుచుకుంటూ లోపలికి వచ్చారు వాళ్ళు. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి అసెంబ్లీకి వచ్చారు. నీకు డైరెక్ట్ గా కారు గేట్ దగ్గర ఆపే ఫెసిలిటీ కోరావు, ఇచ్చారు. నీకు కావాల్సిన వెహికల్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏం పడుతున్నారో అదే వెహికల్ మీకు ఇచ్చారు. నీకు ఇంకా ఎక్కడ ఇప్పుడు అందరూ కూటమి నేతలందరూ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మొన్న ప్రమాణ స్వీకారం రోజు మంత్రులు అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అంటే నీకు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు కనీసం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడికి గేటు దాకా వెహికలే రానిలేదు కదా, ఇంట్లో నుంచి గృహ నిర్బంధాలు చేసి హౌస్ అరెస్ట్ చేసి బయటకే నడవనివ్వలేను. సో అట్లాంటిది నీకు అన్ని నువ్వు వెళ్ళావు, వినుకొండ వెళ్ళావు, అందరిని పరామర్శించి నిన్నెవరు ఆపలేదే, నిన్నేమైనా అరెస్ట్ చేశారా, 144 సెక్షన్ ఉందని ఏమైనా అరెస్ట్ చేశారా, నీ కార్యకర్తలు నీ లీడర్స్ బయటకు వెళ్తాన్ని అరెస్ట్ చేశారా, లేదుగా. మీరు ధర్నాలు చేస్తుంటే ఇక్కడికి వచ్చి అసెంబ్లీ దగ్గర హడావుడి చేస్తుంటే ఏమైనా అరెస్ట్ చేశారా, మధుసూదన్ రావు అని బిల్డప్ ఇవ్వగానే అడ్డుకున్నారు కదా, మార్షల్స్ అడ్డుకున్నారు కదా లోపలికి పోనివ్వకుండా. ఖచ్చితంగా అడ్డుకుంటారు, అది వాళ్ళ డ్యూటీ. అందరినీ లోపలికి వెళ్ళనివ్వలేరు కదా అసెంబ్లీలోకి, ఎమ్మెల్యేలు మాత్రం వెళ్ళనిస్తారు. వచ్చి గలాటా చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆపుతారు. మీ దగ్గర ఏ వెపన్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆపుతారా లేదా, ఎంత ఎమ్మెల్యేలైనా సెక్యూరిటీ రీజన్ చెకప్ చేయాల్సిందేగా. మీరు వెపన్స్ తెచ్చారో, నార్మల్కి వచ్చారో, లేకపోతే ఎట్లా వచ్చారో, అల్లరి సృష్టించడానికి వచ్చారో, వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటది. వాళ్ళు ఏమి అలో చేయలేరు, ఎవరు అలో చేయరు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలో చేస్తారా, ఎవరు అలో చేయరు. వాళ్ళ ప్రాథమిక కర్తవ్యం అది. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి శివపార్వతి గారు ఉన్నప్పుడు దాన్ని అలో చేస్తే వీళ్ళ అసమర్థత, యంత్రాంగం అసమర్థత, పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థత, మళ్ళీ వాళ్ళనే మనమే